ఆకువీడు పెద్దపేట దళితులపై అక్రమ కేసులు పెట్టి వారిని జైలుకు పంపించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును ఆ పదవి నుంచి తొలగించాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఆకివీడు పెద్దపేట ఘటనలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన 10 మంది దళితులకు బహుజన సమాజ్ పార్టీ తరపున సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వం గోపాలపురంలో దళితులపై కేసులు పెట్టిందని, ఆ ప్రభుత్వాన్ని ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ప్రజలు 164 సీట్లు ఇస్తే దళితులపై దాడులు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా బీఎస్పీ రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ అక్రమ కేసుల్లో జైలు నుంచి విడుదలైన ఆకివీడు పెద్దపేటకు చెందిన దళితులకు బీఎస్పీ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రఘురామ కృష్ణంరాజు 420 కేసుల్లో ఇరుక్కున్నారని, దాని నుంచి తప్పించుకునేందుకే దళితులపై దాడులు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్, మర్రి బాబ్జీ, జయ మునీంద్ర, అబ్బులు, కొండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు పెద్దపేటలో ఉన్న దళిత పేటలో 50 మంది మీద అక్రమ కేసులు, దేశద్రోహ కేసులు అయితే పెట్టారో ఆ కేసులు బెయిల్ మీద రిలీజ్ అవుతున్న దళిత మహిళలకు, దళిత యువకులకు అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన పోరాటపూర్వకమైన జైలు తెలియజేస్తున్నాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కానీ చట్టం అందరికీ సమానమే. ఈరోజు ఈ ఆకివీడు పెద్దపేటలో ఉన్న దళితుల్ని జీవితకాలం జైల్లో పెట్టాలనుకున్న కుట్ర పడిన రఘురామరాజుకి చట్టం, రఘురామ కృష్ణరాజుకి చట్టం అందరికీ సమానమని ఈరోజు అక్కడ ఉన్న దళిత లాయర్లు కృషితో త్వరగా బెయిల్ రావడం మనకి ఆనందకరమైన విషయం. అది కేవలం భారత రాజ్యాంగం వాళ్ళ న్యాయశాఖ వాళ్ళ కోర్టు వల్ల వచ్చిన హక్కు మనకి అందరికీ, పేదోళ్ళకైనా ఉన్నవారికైనా అందరికైనా సమానమైన హక్కుని నిరూపించింది. ఈ రోజు ఏదైతే రఘురామకృష్ణరాజుకి మేము చెప్తున్నాం, ఇంతకుముందు ఇదే సెంట్రల్ జైలు నుంచి గోపాలపురంలో 18 మంది మీద గత ప్రభుత్వం దేశద్రోహం కేసు పెడితే ఇదే సెంట్రల్ జైలు నుంచి మేము అందరూ రిలీజ్ చేసి తీసుకెళ్ళాం. ఈ రోజు ఆ గవర్నమెంట్ లేదు. మేము ఇదే సెంట్రల్ జైలు నుంచి మాట్లాడుతున్నాం. ఈ కుటుంబ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకతో ఏ కూటమి కూడా పనిచేయదు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేకత వస్తే ఎంత కూటమి కూడా బలవడం ఖాయం. మేము ఎత్తి పరిస్థితుల్లో రఘురామరాజు కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలి. ఆ తొలగించినప్పుడే న్యాయానికి మనకి అందరికి న్యాయం జరిగినట్టు. ఆ పదవి తొలగించే వరకు అర్థంతో పాటు బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా మీ ఆకివీడు పెద్ద దళితులకు అండగా ఉంటారని తెలియజేస్తారు. జై భీమ్. స్పీకర్ అయి ఉండి ఉద్దేశపూర్వకంగా కుట్ర కోణంతో ఈ దళితుల మీద, ఆకివీడు పెద్దపేట దళితుల మీద బనాయించారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము రఘురామకృష్ణరాజు గారు మీకు సవాల్ తీసుకుంటున్నాం. మీకు దమ్ముంటే రాజ్యాంగం ప్రకారంగా మమ్మల్ని ఢీకోండి, అంతేగాని మీ అధికార బలంతో, కుల బలంతో మాత్రం దళితుల మీద దాడి చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధమైన పోకడ పోయినట్లయితే భవిష్యత్తులో మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈ బాధితులు జైలు నుంచి రిలీజ్ అయిన మొత్తం అందరు బాధితులు ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది వేరు వేరు జైలు నుంచి. వారందరికీ మా యొక్క విప్లవాత్మకమైన జైభీములు తెలియజేస్తాం. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెద్దపేటలోని ఎస్సీలపై పెట్టిన అక్రమ కేసులో విడుదలైనటువంటి యువకులకి, మహిళలకి మరి సంఘీభావం తెలియజేయడానికి బహుజన సమాజ్ పార్టీ ఇక్కడికి చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఉన్నటువంటి 420 కేసులు ఎదుర్కొంటున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వందలాది మంది పోలీసులతో, వందలాది మంది అనుసరులతో ఆ పేట మీదకి దాడికి వెళ్ళి వీళ్ళు తీసుకునే సరైన ఆఫ్ చేశారనే నెపంతో
వాళ్ళపై దేశద్రోహ నేరం కింద పెద్ద పెద్ద కేసులు పెట్టి వాళ్ళని 57 మందిని కేసులో ఇరికించి మరి అరెస్ట్ చేయించడం జరిగింది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ మరి ఈ దళిత బహుజన నాయకులు ఆ కేసు అక్రమ కేసు అని వాదించడంలో దేశద్రోహ నేరాన్ని పక్కన పెట్టి బెయిల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిన్న కొంతమందిని ఏలూరు జైల్లో, కొంతమందిని భీమవరం జైల్లో, కొంతమందిని ఇక్కడ అలాగా వివిధ ఏదో దేశద్రోహం చేసినట్టుగా రకరకాల దూరంగా జైల్లో పెట్టి వాళ్ళని హింసించడం జరిగింది. రఘురామరాజుకి హెచ్చరిస్తున్నాం, ఈ యొక్క కేసులో నుండి నువ్వు బయటపడటానికి ఈ యొక్క మతం ముసుగేసుకుని మత కలహాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నావు. నువ్వు కనే కళ నెరవేరకుండా ఖచ్చితంగా మిమ్మల్ని ఎదిరించి మీ యొక్క పదవి నుండి మిమ్మల్ని దించుదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గవర్నమెంట్ కూడా ఈ యొక్క తప్పుడు కేసుని దేశద్రోహం ఏంటి దేశద్రోహం అక్కడికి వెళ్ళి వందలాది మంది పోలీసులతో వందలాది మంది కార్యకర్తలతో జనసేన ఈ తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళే దాడి చేశారని కేసులు పెట్టడం చాలా చట్టవిరుద్ధం. గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని రఘురామకృష్ణరాజుకు వంతపాడకుండా కళ్ళు తెరవాలని, లేకపోతే మీకు కూడా తగిన గుణపాఠం జరుగుతుందని హెచ్చరిస్తూ ఇటువంటి కార్యాలని ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం విరమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మరి ఈరోజు ఆకివీడు ఉన్నటువంటి టౌన్లో అలాగే ఉండి నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆ ప్రాంతంలో ఆకివీడులో మరొక ప్రాబ్లంగా ఉన్నటువంటి ఆ స్థలం దగ్గర పోలీస్ పికెట్ ఉండగా 144 సెక్షన్ ఉండగా అక్కడ 200 మంది అనుచరులతో శ్రీరామనవమి రోజుని అక్కడ ప్లేస్కి ఎంటర్ అవ్వడం, వందలాది మంది పోలీసులు కూడా ఆ రఘురామకృష్ణరాజుకి సపోర్ట్ చేస్తూ, అంటే ప్రాబ్లం ఉన్నటువంటి ప్లేస్లోకి ఎవరు కూడా వెళ్ళకూడదని కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే మరి పోలీసు వారే సహకరించి ఆ ప్రాంతంలోకి వాళ్ళందరూ 200 మంది అనుచరులతో వచ్చినటువంటి వ్యక్తిని అక్కడికి అలౌ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అనుచరులు రఘురామకృష్ణ అనుచరులు అనుచిత వ్యాఖ్యల వల్లనే అక్కడ ప్రాబ్లం జరిగింది. మరి తోపులాట అంటే ఆ అగ్నిలో ఉన్నటువంటి పెద్దపేటలో ఉన్నటువంటి దళితులకి అక్కడ ఉన్నటువంటి వేరే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి జనాలందరినీ కూడా జనసేన టీడీపీ పార్టీ కార్యకర్తలు తోలు చేసినటువంటి సందర్భంలో వాళ్ళ వ్యాఖ్యల వల్లే అక్కడ తోపులాట జరిగితే ఒక దేశద్రోహం కింద పనిపెట్టుకోవడం మీద హత్య ప్రయత్నించడానికి చెప్తున్నారు. ఎందుకంటే జరిగిన కూడా ఏంటంటే అక్కడ రఘురామకృష్ణరాజు గారు కారులో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రాబ్లం జరిగింది తప్ప రఘురామకృష్ణరాజు గారు ఉండగా జరగలేదు. మరి వాళ్ళ రాడ్లతోనూ కారాలతోనూ వచ్చారన్నారు. మరి అక్కడ డ్రోన్ వేగేస్తుంటారు, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఒక్క కారం ప్యాకెట్ కానీ, ఒక్క రాడ్ కానీ, ఒక మేకుతో ఉన్నటువంటి కర్రలు కానీ ఉన్నట్టయితే మరి వాళ్ళు చూపించి నిరూపించుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు అక్రమ కేసులని ఎత్తివేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా మేము భీమవరం ఉన్నటువంటి కోర్టు దగ్గర వెయిట్ చేసాము. అంటే రాత్రి 11 గంటలకి బెయిల్ వచ్చింది. అంటే 72 గంటల తర్వాత బెయిల్ రావడం జరిగింది. మరి ముందుగా రాకపోవడం కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి మరి జామీన్లో వచ్చేటువంటి వాళ్ళని అడ్డగించడం వల్లే ఈ లేట్ అయింది. అయినా సరే చట్టం అందరికీ సమానమని చెప్పి మరి కోర్టు వారు నిరూపించుకుని మాకు బెయిల్ని శాంక్షన్ చేయడం మేము చాలా హర్షం